వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నకిలీ నెయ్యితో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని 5 ఏళ్ల పాటు చేసి ప్రజలకు అందించినటువంటి పాపం మూటగట్టుకున్న వైఎస్ఆర్సీపీ ఎలాగా రంగులు మారుస్తోంది అంటే ఊసరవెల్లి సైతం భయపడిపోతుంది. ప్రపంచంలో ఊసరవెల్లిని మించి రంగులు మార్చేది ఇంకోటి ఉండదు, ఇంకో ప్రాణి అనేది. కానీ దాన్ని కూడా మించిపోయేలాగా వైఎస్ఆర్సీపీ నేతలు మారుస్తూ ఉంటే ఊసరవెల్లి కూడా భయపడుతోంది. ఈ ప్రపంచం నుంచి పరారైపోవాలని చూస్తోందేమో అనుకోవాలి. బికాస్ వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు ఒకసారి చూస్తే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏం చెప్పారు? అసలు సిట్ అనేది అవసరం లేదు, సిట్టు లేదు, బిట్టు దీని మీద అవసరం లేదు, అసలు అడల్ట్రేషన్ అనేదే లేదు, మేము ప్యూర్ నెయ్యినే వాడాము అందులో. ఇదంతా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడారు. సరే, తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ మీటింగ్లో దాన్ని ప్రస్తావించారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రస్తావించారు. అయ్యింది. దాదాపు చూస్తున్నాం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది. దాదాపు ఏడాది అవుతుంది. సరే, సిబిఐకి వెళ్ళారు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు. సుబ్బారెడ్డి అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సిట్ పని కానిచ్చింది. 12 రాష్ట్రాల్లో దానికి సంబంధించినటువంటి రీసెర్చ్లు ఇవన్నీ కూడా చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు బయటపెట్టి 229 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని మెన్షన్ చేసింది, కోర్టులో సబ్మిట్ చేసింది. ఫర్దర్గా కూడా వచ్చే అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి కూడా 14 పేజీల లేఖ రాసింది అధికారుల మీద, వీళ్ళ మీద చర్యలు తీసుకోమని. దానికి తగ్గట్టుగానే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మౌనంగా ఉన్నారు. ఆ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుని కప్పిపుచ్చుతూ అని చెప్పి ఆయనకి డిమోషన్ ఇచ్చారు, వేరే చోటుకి ఆయన్ని పంపించడం జరిగింది. సరే, అది అయ్యింది. అయిన తర్వాత ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో, రిపోర్ట్ వెంటనే పెట్టుకుని ఇందులో అసలు అడల్ట్రేషన్ జరగలేదు, కొవ్వు లేదు, ఎటువంటి జంతువుల కొవ్వు అందులో కలవలేదు, క్లీన్ చిట్ ఇచ్చేసింది అని మాట్లాడారు. అదయ్యిన తర్వాత లేదు, దీంట్లో ఇదిగో ఈ హానికారకమైనటువంటి కెమికల్స్ అన్నీ కలిపారు. ఈ మాట చెప్పడానికి నిజంగా నాకు బాధ వస్తుందండి. ప్రతిసారి ఆలోచన, ఏంటి స్వామి ఈ దౌర్భాగ్యం, అసలు నాతోటి ఇలాంటి మాటలు మాట్లాడించడానికి అలాంటి పాపాత్మను వదిలేసామని అనిపిస్తుంది. క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్, టాయిలెట్ క్లీనింగ్లో ఉపయోగించేటువంటి లాబ్సా అనేటువంటి ఒక కెమికల్ని దీంట్లో కలిపారు అనేటువంటి వాస్తవం బయటకు వస్తుంటే, ఇక దాని నుంచి సరికొత్తగా ఇంకొక మాట ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. మీరు చెప్పినటువంటి విలేకరుల సమావేశంలో మేము నిబంధనల్ని సడలించినందువలన ఈ రకమైనటువంటిదంతా జరిగింది అనేటువంటి మాటలు చెబుతున్నారు. దానికి మళ్ళీ చెబుతున్నా, ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను అనుసరించి స్టార్టప్ కంపెనీలను ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలలో ఉన్నటువంటి కొత్తగా వస్తున్న పాల ఉత్పత్తిదారులను, అంటే ఎంటర్ప్రినర్స్ ని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారే తప్ప ఏ రకమైనటువంటి దురుద్దేశం లేదు. కేంద్రం మీద తోశారు. కేంద్ర మార్గదర్శకాలకి అనుగుణంగా, అంటే బీజేపీ ప్రభుత్వం ఆనాడు చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఎంటర్‌ప్రెన్యూర్స్, అంటే కొత్తగా వచ్చేటువంటి వ్యాపారవేత్తలు, వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికి, ముఖ్యంగా పాల వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, డైరీల్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలని అనుసరించి మేము నిబంధనలని మార్చాము. అది కూడా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని. అంటే సెంటర్ చెప్పిందనమాట, లడ్డూ కల్తీ చేయడానికి మీరు నిబంధనలన్నీ మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారా, టర్నోవర్ 250 కోట్లు అవసరం లేదు, 150 కోట్లు చాలు, డైరీ సొంతంగా ఆవులు వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం లేదు, ప్రొక్యూర్ చేసుకుంటే బయట రైతుల నుంచి చాలు, 1500 కిలోమీటర్ల రేడియస్ సరిపోతుంది. అంతకుముందు 800 ఉండేది, 750 కిలోమీటర్ల రేడియస్లోనే ఉండాలి అని చెప్పి ఉంది. కానీ 1500 చేశారు. ఇవన్నీ ఏంటంటే బీజేపీ మీద తోస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి మేము నిబంధనలు మార్చాము అని చెప్తున్నారు. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు చూడండి భూమన కరుణాకర్ రెడ్డి. పైగా వెంకటేశ్వర స్వామి అంటే అసలు భక్తి లేనే లేదు. ఏదో చదువుతాడు, సుమతి శతకాలు, బద్దెన్ శతకాలు, వేమన శతకాలన్నీ అసెంబ్లీలోని ఇక్కడ చదువుతూ వస్తాడు. నేనే పెద్ద భక్తుడిని, పరమభక్తుడిని అన్నట్టుగా మాట్లాడతాడు. అక్కడ ఉన్నది నల్ల రాయి అని మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు సైలెంట్గా బీజేపీ మీద తోస్తారు హ్యాపీగా. చాలా క్లియర్ కట్గా పేజ్ నెంబర్లతో సైతం దాంట్లో ఉంది ఎక్కడెక్కడ ఏం చేశారు, ఎలా చేశారు అని. ఎన్డీఆర్ఐ రిపోర్ట్కి, ఎన్డీడీబీ రిపోర్ట్కి సంబంధించి ఎందుకు వ్యత్యాసం ఉంది, ఎన్డీడీబీ రిపోర్ట్లో వచ్చింది దీంట్లో ఎందుకు తక్కువ చేసి వీళ్ళు చూపించారంటే, అందులో పనిచేసినటువంటి వాళ్ళు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మ్యానిపులేట్ చేశారు,
మ్యానిపులేట్ చేయడం జరిగింది, మొత్తం ఆ విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు దానికి మళ్ళీ సపరేట్గా ఎక్కడైతే ఆగిందో విచారణ అనేటువంటిది, ముఖ్యంగా ఇందులో కల్తీ ఒకటే కాదండి, కుంభకోణం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ రంగంలోకి దిగింది. అది మాత్రమే కాకుండా ఒక విచారణ కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సపరేట్గా. ఇప్పుడు ముగ్గురు దీని మీద పడి మొత్తం అంతా నిగ్గుదేల్చడానికి చూస్తున్నారు. ఇప్పుడు సెంటర్ని కెలికారు శుభ్రంగా. అలా ఉంది పరిస్థితి. అంటే మీరు చెప్పారు కాబట్టే మేము ఇది చేసాము, మీరు ఇచ్చినటువంటి మార్గదర్శకాల కోసమే మీరు ఎంత చేసాము అని చెప్పి తోసేస్తున్నారు. అంటే కల్తీ జరిగింది, ఒప్పుకున్నారు. వి డిడ్ ఎ లిటిల్ అడల్ట్రేషన్ వితౌట్ యానిమల్ ఫ్యాట్స్. మేము అడల్ట్రేషన్ చేసాము, బట్ అందులో యానిమల్ ఫ్యాట్స్ లేవు. అసలు నెయ్యే లేదురా, చుక్క పాలు సేకరించకుండా, ఒక చుక్క కూడా పాలు సేకరించకుండా కెమికల్ని కలిపి ప్రసాదాలు పెట్టి చచ్చారు. ఇది ఒప్పుకోరు. అంటే ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారో ప్రజలు, భక్తులు దాన్ని గమనించుకోవాలి. రాజకీయాలు ఏమైనా చేసుకోండి, మీరు తెలుగుదేశం పార్టీని తిడతారా, లేదంటే జనసేన పార్టీని తిడతారా, బీజేపీని తిడతారా, లేదంటే వాళ్ళు సంఖ్యకి కూర్చుంటారా, ఇంకెవరితో రాజకీయంగా సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. భక్తులతోటి, భక్తుల మనోభావాలతోటి ఆడుకునేటువంటి విధంగా చేశారంటే దీని వెనకాల కుట్ర ఉన్నట్టే కదా. కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, ఖచ్చితంగా దీంట్లో హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్ర ఇది 100%. కేవలం అదొక్కటే కాదు, ఇంకా దర్శనం పేరుతో టికెట్లు ఏ విధంగా అమ్ముకున్నారు, విఐపీ లెటర్ల కింద ఏ విధంగా అమ్ముకున్నారు, ఇవన్నీ కూడా గతంలో చూసాం. అన్నీ అయ్యే. టీటీడీ ఈవోగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్చుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అలాగే టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి సంతకం, మినిట్స్ ఆఫ్ మీటింగ్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. ఒక పిఏ ఢిల్లీ లెవెల్లో కూర్చొని టీటీడీలో ప్రొక్యూర్మెంట్కి, టెండరింగ్కి, మొత్తం అన్నింటికీ తన కనుసన్నల్లో నడిపించాడు, కనుసైగతో శాసించాడు. అంటే నమ్మడానికి భక్తులందరూ కూడా ఏమన్నా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నారా భక్తులందరూ? ప్రతి దానికి సంవత్సరం నుంచి వీళ్ళు మాట్లాడేటువంటిది ప్రతిదీ ఒక వర్షన్ కొత్తగా తీసుకొచ్చి, లేదు మేము తప్పే చేయలేదు అనేటువంటి విధంగా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గుల్ని ఏమనాలో తెలియట్లేదు. సో ఇక బీజేపీ చేతిలో ఉంది, ఏం చెప్పుకుంటారు అనేటువంటిది. ఈ పాపంలో భారతీయ జనతా పార్టీ నేతల హస్తం ఏమన్నా ఉందా? నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నట్టు మౌనంగా ఉంటే ఖచ్చితంగా అనుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళ హస్తం ఉంది కాబట్టి ఇదంతా జరిగింది అని అనుకుంటారు. ఆ పైన వాళ్ళ ఇష్టం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.